దేశంలో క్రెడిట్ కార్డుల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఖరీదైన క్రెడిట్ కార్డు గురించి వింటే జాయినింగ్ ఫీ లేదా ఇయర్లీ ఫీ 10 to 20,000 రూపీస్ ఉంటుందని మీరు అనుకుంటారు. అయితే అంతకంటే ఖరీదైన క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. వీటిని అల్ట్రా ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ అంటారు. అటువంటి కార్డుల జాయినింగ్ అలాగే ఇయర్లీ ఫీ రెండు కూడా 40,000 నుంచి 60,000 వరకు ఉంటాయి. ₹1,00,000 ఫీజు ఉన్న కార్డులు కూడా ఉన్నాయి. వాటిలో అల్ట్రా ప్రీమియం క్రెడిట్ కార్డులు అంటే ఏంటి, అవి ఎవరికి సరిపోతాయి, వాటి ప్రయోజనాలు ఏంటి, వాటితో వచ్చే లాభాలు ఏంటో చూద్దాం. అల్ట్రా ప్రీమియం క్రెడిట్ కార్డులు నిజానికి లైఫ్ స్టైల్ కార్డ్స్. ఈ కార్డుల ప్రధాన ప్రయోజనాలు హోటల్ మెంబర్షిప్, డైనింగ్ ప్రోగ్రామ్స్, అప్గ్రేడ్స్, ఎయిర్పోర్ట్ లాంజెస్ లాంటివి. ఇప్పుడు మనం కొన్ని కార్డులు ఉదాహరణల ద్వారా వీటిని ఈజీగా అర్థం చేసుకుందాం. ముందుగా యాక్సిస్ రిజర్వ్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్డ్ ఇయర్లీ అలాగే రెన్యువల్ ఫీ చూస్తే 59,000 అలాగే 35 lakhs వార్షిక వ్యయంపై ఈ ఫీజు మినహాయిస్తారు. ఇందులో జాయినింగ్, రెన్యువల్ బోనస్, 50,000 విలువైన రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. అంటే మీరు 10,000 విలువైన గిఫ్ట్ ఓచర్స్ని పొందుతారు. ఇంకో కార్డ్ MX ప్లాటినం ఛార్జ్ కార్డ్. దీని వార్షిక పునరుద్ధరణ ఫీ రెండు కలిపి 70,800. ఇందులో ఫీ వేవ్ ఆప్షన్ లేదు. మీ వార్షిక వ్యయం ఎంతైనా మీరు ఈ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రయోజనాల గురించి చూస్తే 1.35 lakhs వెల్కమ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. ఇక 67,000 నుంచి 1,35,000 మధ్య విలువ కలిగిన మెంబర్షిప్ రివార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెండు ఎగ్జాంపుల్స్ వల్ల ఈ కార్డులను సొంతం చేసుకోవాలంటే ఎంత డబ్బు అవసరమో దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటారు. ఇతర కార్డుల విషయంలో కూడా ఎక్కువ లేదా తక్కువ ఇదే పరిస్థితి. ఈ కార్డుల ప్రయోజనకరంగా ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. మీరు తరచుగా ప్రయాణం చేస్తూ ఉంటే హోటల్ బుకింగ్ సహాయం, విమానాశ్రయం సహాయం వంటి సౌకర్యాలు మీకు ఉపయోగపడతాయి. మీరు లగ్జరీ హోటళ్లలో మాత్రమే బస చేస్తే ఈ కార్డుతో వచ్చే అప్గ్రేడ్లు, మెంబర్షిప్లు మీకు విలువైనవి కావచ్చు. మీరు కార్డుతో ఉపయోగకరమైన స్వాగత ప్రయోజనాలను పొందినట్లయితే లేదా ఫీ మినహాయింపు ఎంపికను పొందినట్లయితే ఈ కార్డు మీకు అనుకూలంగా ఉండొచ్చు. మీరు లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారనుకుంటే మీరు అన్ని లాభాలను పొందుతున్నారని అర్థం. ఈ కార్డుల డ్రాబ్యాక్స్ కూడా చూస్తే ఫీజు మినహాయింపులను అందించని కార్డులు 2వ సంవత్సరం నుంచి కాస్ట్లీగా మారచ్చు. ఎందుకంటే వెల్కమ్ బెనిఫిట్స్ని పొడిగించకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో ఈ కార్డులను 1 year పాటు ఉపయోగించిన తర్వాత వాటిని రద్దు చేయడమే బెటర్. ఎందుకంటే మీరు వెల్కమ్ బెనిఫిట్స్ లేకుండా ఫీ పూర్తిగా విలువను తిరిగి పొందలేరు. ఇక రెగ్యులర్ ఖర్చుతో మీరు రివార్డ్ పాయింట్లను కూడా పొందొచ్చు. వీటిని ఎయిర్ మైల్స్ లేదా హోటల్ లాయల్టీ పాయింట్స్గా మార్చుకోవచ్చు. కానీ దానికోసం మీరు ఏటా చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అల్ట్రా ప్రీమియం క్రెడిట్ కార్డ్ అధిక వార్షిక ఖర్చులున్న వారికి, హోటల్స్, విమానాలు మొదలైన వాటిలో విలాసవంతమైన అనుభవాన్ని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. అంటే ఈ కార్డ్ అందరికీ ఉపయోగకరం కాదు.